ఆగస్టులో వచ్చే ఒక పండగ మాత్రం ఒక జాతరలా జరుగుతుంది. మన శివశంకర వరప్రసాద్ గారి జన్మదిన వేడుక. ఎలా అనిపిస్తుంటారు సార్ ఆగస్టు మంత్ వచ్చేసరికి చిరంజీవి గారు పుట్టినరోజు అనేసరికి? ఇప్పుడు అనిపిస్తుంది ఏజ్ పెరగకుండా ఇంకా అలా ఆగిపోతే బాగుంది అనిపిస్తుంది. చిరంజీవి గారితో సినిమా చేయడం, దర్శకుడిగా మీరవుతారని ఎప్పుడన్నా అనుకున్నారా? ఠాగూర్ సినిమా అన్నయ్య నాకు ఇవ్వటం, ఒక్కసారిగా 100 మెట్లు ఒకేసారి ఆయన చేపట్టి పైకి లాగాను. మరి ఎప్పుడు కలిసారు మొదటిసారి? ఠాగూర్ సినిమాకి ఈ రేంజ్ లో ఫస్ట్ చిరంజీవి గారిని చూసి ఆయనతో మాట్లాడటం అదొక జ్ఞాపకంగా అలా ఉండిపోయింది. ఇప్పుడు చూస్తున్న చిరంజీవి గారు వేరు. అసలు అప్పుడు కోపం కానీ ఆయన్ని కలవాలన్నా ఆయనతో మాట్లాడాలన్నా ఒక షివర్ ఉండేది. పంచువాలిటీకి ఆయన పెట్టింది పేరట కదా. 7 అంటే 7 అంతే. నువ్వు షార్ట్ తీసుకోపో, నాకు అనవసరం, నాకు టైం 7 చెప్పారు అంతే. ఠాగూర్లో వినాయక్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ వేశారు కదా, అది మీ అంతటా అనుకున్నారా, అన్నయ్య చెప్పారా? చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూలో, అన్నయ్య చేయించారు. సరే, డాన్సుల విషయానికి వస్తే ఈ ఏజ్ లో ఉన్న చిరంజీవి గారు వాళ్ళు డాన్స్ కింగ్. ఆయన సాంగ్ ముందు నేను పెద్ద డాన్సర్ కదా అని తేలిగ్గా తీసుకోవచ్చు. చరణ్ ని చూసిన చిరంజీవి గారు వారసుడిగా ఈ వస్తున్న నేపథ్యం అది అసలు మహావృక్షం అయిపోయింది. అది పెద్ద సినిమాలో చూసి నాకైతే అసలు ఇంకెవరు కనిపించలేదు కదా. ఆ సినిమా ఆడడానికి ఏకైక కారణం చరణ్ బాబు. అది ఇనానిమస్ గా ప్రతి వాళ్ళు అనేది రామ్ చరణ్ యాక్టింగ్. వివి వినాయక్ గారు మళ్ళీ ఏమైనా ఇంకో సినిమా పడుతుందా? ఏమైనా ఉందా? స్క్రిప్ట్ ఏమైనా రెడీ అవుతుందా? నా ప్రయత్నం అయితే చేస్తుంది, ఆకుండా ప్రయత్నిస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వర్మ. జాతర మొదలైంది. అదేంటి ఈ టైంలో జాతర అంటే, ప్రధానంగా తెలుగు ప్రజలందరికీ కూడా వినాయక చవితి, దసరా, సంక్రాంతి పెద్ద పండుగలుగా భావిస్తాం. ఆ రకంగానే చేసుకుంటారు, దీపావళితో సహా. కానీ ఆగస్టులో వచ్చే ఒక పండగ మాత్రం ఒక జాతరలా జరుగుతుంటుంది. అదే మన శివశంకర వరప్రసాద్ గారి జన్మదిన వేడుకలు. ఆగస్టు 22 అంటే అదొక పెద్ద పండగలాగే మెగా ఫ్యాన్స్ భావిస్తుంటారు. మరి ఆ పెద్ద అన్నయ్యతో ఉన్న సంబంధాలు, అనుబంధాలు చాలామంది దర్శక నిర్మాతలకు ఉన్నాయి. అందులో ఆ అన్నయ్యకి ఇష్టమైన ఒక తమ్ముడితో ఈరోజు చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఆయనే స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ గారు. సార్ నమస్తే సార్. వినాయక్ గారు అన్నయ్య గారు పుట్టినరోజు ఎలా అనిపిస్తుంటారు సార్ ఆగస్టు మంత్ వచ్చేసరికి చిరంజీవి గారు పుట్టినరోజు అనేసరికి? మాకు చిన్నప్పుడైతే సార్ మా వీధిలో సినిమాలు వేసేవాళ్ళం. చిరంజీవి గారి సినిమా వేసి అందరికి స్వీట్స్ పంచేవాళ్ళం. అదొక హ్యాపెనింగ్ డే. అందరికీ ఒక 3 రోజుల ముందు నుంచి ఒక సరదా వాతావరణం ఉండేది అందరికి. పూనకాల లోడింగ్ అంటే సరదాగా ఫ్యాన్స్ అందరు కలవటం, ఇదంతా చేసేవాళ్ళం. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఏజ్ పెరగకుండా ఇంకా అలా ఆగిపోతే బాగుంది అనిపిస్తుంది. బర్త్డేలు. సార్, అసలు చిరంజీవి గారితో సినిమా చేయడం, దర్శకుడిగా మీరవుతారని ఎప్పుడన్నా అనుకున్నారా? నేను దర్శకుడిని అవుతానని అనుకున్నాను, కానీ చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తుందని మాత్రం అదృష్టంగా అది వస్తుందని మాత్రం నేను అనుకోలే. బట్ అది ఊహించకుండా చాలా ఎర్లీగా వచ్చింది. అవును సార్. బహుశా అప్పటికి ఆయన డైరెక్ట్ చేసిన వాళ్ళు అతి చిన్న వయసు ఉన్నవాడు నేనే. నిజంగా ఠాగూర్ సినిమా అన్నయ్య నాకు ఇవ్వటం, ఒక్కసారిగా 100 మెట్లు ఒకేసారి ఆయన చేపట్టి పైకి లాగాను నేను. అది మరవలేని అవకాశం. దానికి అన్నయ్య మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. సార్, ఎలా వచ్చింది సార్ అసలు ఠాగూర్ అవకాశం? ఇంతకుముందు చిరంజీవి గారిని మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కలిసిన సందర్భం ఏంటి సార్? అంటే ఒకసారి హిట్లర్ షూటింగ్ అప్పుడు ఒకసారి చూశాను దూరం నుంచి. అప్పుడు మీరు వచ్చారు ఇండస్ట్రీకి వచ్చాగానే నేను డైరెక్టర్ అవ్వలేదు. ఆయన సారథి స్టూడియోలో జరుగుతుంది ఆ షాట్, నాకు ఎప్పటికీ గుర్తు. ఆయన స్పీడ్గా, అంటే రాజేంద్ర ప్రసాద్ని ఆయన్ని పెళ్లి చేసుకుని వాళ్ళ సిస్టర్ వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ కత్తి ఉంటుంది, టపటప దిగి కత్తి తీసి నరకడానికి వెళ్తాడు. నేను చూస్తూ షాక్ అయ్యి, నిజంగా నరికేస్తాడు ఈయన, ఇదేంటి నిజంగా నరికేస్తాడా అని ఆశ్చర్యం. అంత ఫోర్స్గా చేశాడు. అయ్యో కట్ అన్నాక మళ్ళీ మామూలుగా ఉన్నాడు ఆయన. బాబు నిజంగా నరికేస్తాడా అని ప్రవేశం చేస్తారు ఆయన పాత్రలో అనిపించింది నాకు. అలా ఉండిపోయాను ఒక 10 సెకండ్స్. అయితే షార్ట్ జరుగుతుంటే నాకు టెన్షన్ అదొకలాగా.
చూస్తూ దూరంగా. కానీ నేను ఎప్పుడు కలవలేదు ఆయన వెళ్ళి. సార్. ఆయన కలవడానికి ఉండేది కదా ఆ రోజుల్లో అసలు. అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన కలవడం చాలా కష్టం. ఒక దీని కింద ఉంటుందన్నమాట. ఆయన ఉన్న ప్లేసే ఒక ఒక కింగ్డమ్‌లా ఉంటది. సార్ మరి ఎప్పుడు కలిసారు మొదటిసారి? మొదటిసారి నేను ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చున్నానన్నమాట. 'ఠాగూర్' సినిమాకి అంతకుముందు మీరు కలలేదా? కలవలే. ఓకే. ఈ రేంజ్‌లో ఫస్ట్ చిరంజీవి గారిని చూసి ఆయనతో మాట్లాడడం అదొక జ్ఞాపకంగా అలా ఉండిపోయింది. సార్. ఆయన అప్పుడే మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన ఏదో దోస తింటానన్నారు. టిఫిన్ చేస్తానంటే దోసలు ఏవి వచ్చినాయి, ఆయన నాకు కూడా వడ్డించారు ఆయన. నేను ఇదేంటి చిరంజీవి గారు నాకు వడ్డిస్తున్నారు అనే ఒక దీంట్లో అలా ఉండిపోయాను. అసలు చూడడమే గొప్పగా అనుకుంటే ఈ టైంలో. అలా ఉండిపోయాను. అది 'ఠాగూర్' సినిమా చేయటానికి ఫస్ట్ మీటింగ్ అనమాట అది. సార్ ఎలాగా ముందు ఆయనే అన్నారండి వినాయక్ గారిని దీనికి తీసుకుందాము, వినాయక్ గారితో ఆయన అంటే నా దగ్గరికి రాజా రవీంద్ర వచ్చాడండి. ఓకే. వచ్చి అన్నయ్య రమ్మంటున్నారు మిమ్మల్ని కలవాలని. ఏమనుకున్నారు ఆ టైంలో మీరు? నేనేమో ఎందుకు పిలిచారో అసలు ఇదని తెలియదు అసలు. ఇదేం తెలియదు. ఏదైనా సినిమా ప్రపోజల్ అయి ఉండొచ్చు. బట్ ఈ సినిమా అని ఇంకోటని ఏం తెలియదు. ఏంటి అని అంటే తనేం చెప్పలేదు నాకు. డైరెక్ట్గా షూటింగ్ జరుగుతుంది. ప్యాకప్ ఒక అరగంట ఎర్లీగా ప్యాకప్ చేసి కొన్ని షాట్లు రేపు తీద్దామని చెప్పి వదిలేసి వెంటనే బయలుదేరి వెళ్ళా. వెళ్ళగానే ఆయన ఇంటికి వెళ్ళా డైరెక్ట్గా. వెళ్తే అప్పుడు జరిగింది సంగతి. అయిన తర్వాత ఆయన అడిగారనమాట, రమణ సినిమా చూసారా అంటే, నేను అంతకు ముందుకు 2 days ముందే చూశాను. నేను ఓకే. 2-3 days ముందు చూశాను. చూసి ఇది చిరంజీవి గారు చేస్తే భలే ఉంటుంది అని అనుకుని మైండ్లో కొన్ని రన్ అవుతాయి కదా, అయిని ఆయనకి చెప్పాను. అంటే ఎందుకు ఆడుద్ది, పాటలు లేవు ఏం లేవు, ఎందుకు ఆడుద్ది అన్నారు. లాస్ట్లో అంటే నేను చెప్పా, పాటలు ఉండాలండి, ఫైట్లు ఉండాలి, బట్ కామెడీకి అవకాశం లేదు, కానీ ఒక ఫ్లాష్ బ్యాక్లో మాత్రం కామెడీ, ఇది చిన్న కామెడీ ఏదన్నా చేసి క్లైమాక్స్లో మీరు చనిపోకూడదనే, ఠాగూర్ పాత్ర బ్రతికుండాలి అని నేను చెప్పాను. ఠాగూర్ టైటిల్ అప్పుడే అనుకున్నారండి? లేదండి, రన్నింగ్లో వచ్చింది. ఏదో క్లైమాక్స్ రాసినప్పుడు ఇప్పుడు సంథింగ్ ఠాగూర్ అనే ఈ క్యారెక్టర్కి ఠాగూర్ అనే పాత్ర పేరు పెట్టాం మామూలుగా. ఓకే. అంటే పవర్గా ఉంటుంది పిలవడానికని అని అదే టైటిల్గా ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట. సో ఆ రోజు సిట్టింగ్లో కన్ఫర్మ్ అయిపోయింది ఇది చేద్దామని ఫిక్స్ అయిపోయారు. దాని తర్వాత ఆల్మోస్ట్ అంటే మరి ఆయన మనసులో ఉంటుంది. 4-5 సిట్టింగ్ల్లో నేను టోటల్ నేరేషన్, తెలుగు వెర్షన్ ఎలా వస్తుందో నేరేషన్ చెప్పాను. అదే విన్నారు ఆయన నాగబాబు గారు, అరవింద్ గారు అందరూ కూర్చుని విన్నారు. కన్ఫర్మ్ ఏమో అనుకుంటే కన్ఫర్మ్ చెప్పాల్సింది అరవింద్ గారు. బయటకు వచ్చి చూస్తే అరవింద్ గారు లేరు. ఓకే. తర్వాత అరవింద్ గారికి ఫోన్ చేస్తే ఎన్నిసార్లు దొరికేవారు కాదు ఆయన. అలా ఒక 1 monthకి అది నేను చేస్తున్నానో లేదో నాకు తెలియదు. ఒక 1 monthకి తర్వాత రివీల్ అయింది. అప్పటి నుంచి సార్ చిరంజీవి గారు యంగ్ డైరెక్టర్స్ని ఏదైనా వాళ్ళు మంచి హిట్లు కొట్టినప్పుడు, మంచి మూవీ తీసినప్పుడు డైరెక్ట్గా ఆయనే ఫోన్ చేసి ప్రశంసించడం చాలా బాగున్నారు. మీకేమైనా కితాబులు వచ్చినాయా ఈ కళకు ముందు మీ హిట్ సినిమాలు చూసి? అంతకుముందు ఆది సినిమా ప్రివ్యూకి వచ్చారండి ఆయన ఫ్యామిలీతో. అప్పుడు చరణ్ బాబు చాలా చిన్నోడు, ఫ్యామిలీతో వచ్చారు ఆయన. వచ్చి సినిమా నేను బయట నుంచొని ఉన్నాను, మామూలుగా విష్ చేశాను. విష్ చేసి చాలా బాగా తీసావమ్మా, చాలా బాగుంది సినిమా, ఆ అబ్బాయికి టైలర్ మేడ్గా ఉంది, చాలా బాగుంది సినిమా అని అన్నారు. మాట్లాడడం అది. ఆ తర్వాత డైరెక్ట్గా ఈ సిట్టింగ్లో కూర్చోవడం. మీకు భయం వేసిందా సార్ చిరంజీవి గారితో? మనం ఇదేంటి ఈ టైంలో మనం మంచి మంచి హిట్స్ కొడుతున్నాము, ఒకవేళ ఇక్కడ ఏదైనా కానీ మిస్ఫైర్ అయితే, ఫెయిల్ అయితే మన ఫ్యూచర్ కెరీర్ ఇబ్బంది పడతామేమో, చిరంజీవి గారితో ఒక సూపర్ డూపర్ ఖచ్చితంగా చేయాలి, సో మీకున్న ఈ స్క్రిప్ట్? లేదు, నాకు ధైర్యంగానే ఉండిందండి. అంటే ఆయన్ని అంటే ఇప్పుడు చూస్తున్న చిరంజీవి గారు వేరు అసలు. అప్పుడు ఆయన కోపం కానీ, ఆయన్ని కలవాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా అది తెలియని ఒక షివర్ ఉండేది, ఆయన ఆరా అలా ఉండేది. ఇప్పుడు ఆయన చాలా సాఫ్ట్గా, చాలా ఇదిగా మారిపోయారు. అసలు ఆయన చూస్తేనే ఒకలాగా ఉండేది అనమాట. అదే
కొంచెం ఏదైనా చెప్పాలన్నా కూడా మ్, భయంగా ఉన్నట్టు ఉండేది. మరి ఎలా ఎలా మేనేజ్ చేశారు సార్? మామూలుగా వెళ్ళి చెప్తే అన్నీ ఉంటాయి. అది ఓకే. డైరెక్టర్‌కి ఇచ్చి ఆ, ఆ అన్నీ ఇంపార్టెన్స్ అన్నీ ఉంటారు. బట్ మాట్లాడరు అసలు. షార్ట్ అయిన తర్వాత జస్ట్ కుర్చీలో కూర్చుని అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు ఆయన. ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇక్కడ వచ్చబడుతూ ఉంటుంది అందరికి. నాకనే కాదు, టోటల్గా షూటింగ్ అట్మాస్ఫియర్ అలా ఉండేది. పంచువాలిటీకి ఆయన పెట్టింది పేరట కదా! ఆయనది ఎలా ఉంటుందంటే 7 అంటే 7 అంతే. మీకు మేకప్‌తో కూర్చుంటారా? నువ్వు షార్ట్ తీసుకోపో నాకు అనవసరం, నాకు టైం 7 చెప్పారు అంతే. హ్మ్. ప్యాకప్ ఎప్పుడైనా అడగరు ఆయన. అసలు ఎన్ని గంటల వరకు షూటింగ్ అనేది మాత్రం అడగరు. ఓహ్! ఒక ఈ మధ్య జరిగిన రీసెంట్ సంఘటన చెప్తాను ప్లీజ్. మీకు. వాల్తేరు వేరే షూటింగ్కి సరదాగా ఆయన వినయ్ ఏం చేస్తున్నావు రా అంటే వెళ్ళాను నేను. ఈయన బాబీ గారి డైరెక్షన్ జరుగుతుంది ఒక ఫైట్ సీక్వెన్స్, ఏది ఇంట్రడక్షన్ ఫైట్ సీలో. సీలో. ఒక పక్కన రైన్ ఎఫెక్ట్, ఒక పక్కన కింద వాటరు, బోటు, పెద్ద ఫైట్ సెటప్. అంటే మామూలుగా షార్ట్ అయిపోయి నడుచుకోవడం కుదరదు. ఓకే. ఆయన బోట్లో ఉండాలి. దాంట్లో ఒక వైర్ కట్టి ఆయనకి కాలుకి వైర్ కట్టి అలా వదిలేశారు. అది ఇప్పి మళ్ళీ కట్టి వాళ్ళందరూ వచ్చి ఎందుకులే అని ఆయన అడ్జస్ట్ అయ్యి అలా పెట్టి కూర్చుంటున్నారు. హ్మ్. కూర్చుంటుంటే నేను ఏమో వెళ్ళి ఎవరిని వైట్ చేయొచ్చు కదా అని అంటే ఆయన వద్దన్నారండి. మారలేదు ఇంకా ఆయన మారరు. అనుకుని అలాగా ఈవినింగ్ 6కి అయిపోద్ది అనుకున్నారు. 6 తర్వాత బాబీ వచ్చి అన్నయ్య కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలి 9 వరకు ఓకే బాబీ చెయ్యి, రేపు సెట్ లేదు ఎన్ని చెప్పు చెయ్యి అన్నారు. ఇంకా నో అనడం కానీ కానీ బాబీకి ఏంటంటే అసలు తెల్లగా ఉంటాడు కదా, ఎర్రగా మారిపోయాడు. టైం జరుగుతున్న కొద్ది అది 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, అలా దాటుతుంది. నేను మామూలుగా కూర్చుని చూస్తున్నాను. బాబీకేమో ఎర్రగా అయిపోయే మనిషి ఒకలాంటి టెన్షన్ అయిపోతున్నాడు సార్. అయిపోతుంటే బాబీ టెన్షన్ ఒక ఆయన ఏమి పని జరుగుతుంటే ఏమి ఉండదు ఆయనకి అని నేను ఒక పక్కన చెప్తున్నాను, కానీ తనకి అవ్వట్లేదు అది. అవును, తీసుకోలేకపోతున్నాడు. తీసుకోలేకపోతున్నాడు. అయిపోయిన తర్వాత ఓకే అన్నయ్య మీకు అయిపోయింది అనగానే అలా వస్తూ బాబీ ఇంకొక షాట్ తీసుకో అన్నారు. ఈ బాబీకి ఇప్పుడేం ఏంటన్నా అంటే ఊరికి నేను పట్టుకుని ఇలా మాట్లాడతాను కోపంగా, అది నువ్వు పలానా సీన్లో అక్కడ వేసుకుంటే బాగుంటుంది అన్నారు. అనగానే ఓకే అన్నయ్య అన్న అనగానే టక్మని మళ్ళీ ఒక గంట, మళ్ళీ ఒక 45 మినిట్స్ మళ్ళీ ఈయన అన్నీ సెటప్ చేయాలి కదా. చేశారు. ఆ టైంలో కూడా చేశాడు ఆయన. చేసిన తర్వాత అయిపోయింది, కిందకు వస్తున్నారు. ఆ బోట్ పై నుంచి అంత హైట్లో బోట్ కింద నుంచి అలా వస్తున్నారు. సైలెంట్గా ఉంది వాతావరణం. అంటే ఆల్మోస్ట్ 1:30 అలా అయి ఉంటుంది నైట్, మిడ్ నైట్ ఉంటే ఒక ఎక్కడి నుంచో వాయిస్ లైట్ మ్యాన్ పైన ఎక్కడో ఉన్న ఒక లైట్ బాయ్, దట్ ఈజ్ మెగాస్టార్ అన్నాడు. దిస్ ఈజ్ మెగాస్టార్ అని ఏదో అన్నాడు గట్టిగా. అరిస్తే ఈయన ఇలా వెనక్కి తిరిగారు. ఒకసారి తిరగగానే ఫ్లోర్లో దగ్గర 250-300 మంది ఉంటారండి. టోటల్ అందరూ లైట్ మ్యాన్స్ పైన ఎక్కడో గోడాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ క్లాప్స్ కొడుతున్నారు సార్. క్లాప్స్ కొడుతున్నారు అందరూ. ఆపరే గోల, ఏదో షూటింగ్ రేపైతే. నాకు చాలా ఆనందం వేసి ఆయన ఇంకా ఎందుకు అంత మెగాస్టార్గా ఉన్నారు అని అంటే ఆయన కళ్ళు చెమర్చాయి. నేను చూసాను అది దగ్గరగా. అంటే చిన్న ఇది కారు ఎక్కారు, నేను ఎక్కాను కారు. ఎక్కిన తర్వాత వినయ్ ఇంటికి ఇదే కదా సినిమాలో ఉన్నది, ఇంక దేంట్లో రాదు కదా, నా పనే నేను చేశాను, నా పని నేను చేసిన దానికి ఎంత హ్యాపీగా వాళ్ళు ప్రశంసిస్తున్నారు, అది సినిమాకున్న పవర్ కదా అని ఒక 5 మినిట్స్ ఒకలాగా ఉన్నారు ఆయన. చాలా అంటే ఒక ఆనందంతో ఉండి ఆ తర్వాత మళ్ళీ సినిమా గురించి ఏదో పాటలు వింటూ దేవి ఏదో పాట పంపించాడని అదని ఇదని వింటూ ఓకే
బాగుంది కదా అది అని ఇలా ఆయన ఇంకా అదే జీవితం ఇంకా ఆయనకి. అదే ఎలా చేద్దాం దానికి ఏంటి. ఆయన ఎంజాయ్ చేస్తారు సార్ ఉమ్. బాగా దాన్ని. ఏదైనా మనం చేసిన పని ఇష్టంతో చేస్తేనే అది అద్భుతంగా పండుతుంది. చాలా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ 4కి లేస్తారు, ఆ రోజు సీన్ తీసుకుంటారు, ఆ బాల్కనీలో కూర్చొని ఏదో కాఫీ తాగుతూ ముందు రోజే సీన్స్ ఇచ్చేస్తారా? తీసుకుంటారు ఆయన. ఓకే, ఖచ్చితంగా సీన్ తీసుకుంటారు. తీసుకుంటారు. ఉమ్. ఆయనకి ఆల్మోస్ట్ ఒక డైరెక్టర్కి కథ ఎంత ఎలా తెలుస్తుందో ఆయన్ని అలా తెలుసుకుంటారు. ఏమైనా చిన్న చిన్న షార్ట్స్ అవి సజెస్ట్ చేస్తుంటారండి, ఇలా కాదు ఇలా చేద్దాం, లేకపోతే ఇది ఇలా చేసి ఇలా చేద్దాం, అలాంటివి ఏమైనా ఉంటుంటాయా? మీకు ఠాగూర్లో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? చెప్తారండి, చెప్తారు. ఇది సేఫ్టీకి షార్ట్ తీసి పెట్టుకోండి, మీకు ఎడిటింగ్లో పడితే వేసుకోండి బాగుంటుంది, ఇలాంటివి చెప్తారండి ఆయన. ఎన్ని డేస్ పెట్టింది సార్ ఏది ఠాగూర్ షూటింగ్? మేబీ 70-80 days. అప్పుడు బాగా బిజీగా ఉండేవారు కదా చిరంజీవి గారు. కాల్ షీట్లు దొరకడం అంటే అదొక అద్భుతమే కదా మరి. అంటే మీ టైమింగ్ మీదే, ఒకవేళ మిస్ అయినా లేకపోతే ఆ టైంకి రాలేకపోయినా అలాంటివి ఏమైనా ఉంటాయా? ఆ బ్యాలెన్స్ చేసేవారా? ఉండవు, షూటింగ్ ప్లాన్ చేసుకుంటే చేసినట్టు అయిపోతుంది అంతే, అసలు ఏముండదు. ఠాగూర్లో వినాయక్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ వేశారు కదా, అది మీ అంతటి అనుకున్నారా, అన్నయ్య చెప్పారా? చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూలో, అన్నయ్య చేయించారు అది. ఎందుకు ఆయనకి ఎందుకు వచ్చింది అసలు? నేను ఆ క్యారెక్టర్ గురించి ఒక సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక అబ్బాయి అలా ఏదో ఒక అబిట్స్లో ఒకసారి చూశాను. ఆ అబ్బాయికి ఏం నేను చేయనండి నాకు రాదని అన్నాడు. ఇలాగే కొత్త వాళ్ళతో చేద్దామని ఉంటుంది నాకు ఇప్పుడు. వీలైనంత వరకు ట్రై చేస్తాం కానీ అక్కడ అవ్వదు ఎందుకు. ఆయన ఆ రోజు ఆయన పెళ్లి రోజు ఎవరిని షూటింగ్ చేస్తారా? ఆయన పెళ్ళికి అప్పుడప్పుడు వెళ్ళి చేసుకున్నారని చెప్పేవారు. ఆ పెళ్లి రోజు టక్మని రాజరేంద్ర అన్నాడు, డైరెక్ట్ గారు అది మీరు వేసేయచ్చుగా క్యారెక్టర్ అన్నాడు. అంటే వినయ్ అవునే నీ కళ్ళు బాగుంటాయి నువ్వు చెయ్యి అన్నా. నాకు అసలు ఏం రాదని ఆయన, బాగుంటాయి నువ్వు చెప్తున్నప్పుడు ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది చెయ్యి, ఎందుకు రాదా అని చేశాను అలా. సార్ ఠాగూర్లో మర్చిపోలేని అనుభవం అంటే ఏం చెప్తారు? ఇంకా నా జీవితాంతం అంతా ఇది గుర్తుపెట్టుకునేది అంటే ఠాగూర్ సినిమానే మొత్తాన్నే మర్చిపోలేనిది, గుర్తుపెట్టుకునేది అన్నీ. ఒక షూటింగ్ వైజ్గా అయితేనండి నేను దాంట్లో చిరంజీవి గారికి ఒక ఇంట్రడక్షన్ ఉండదు, జస్ట్ ల్యాప్టాప్లో కూర్చొని ఉంటుంది. ఇలా కాదు అని నేను డైలాగ్ రాసుకున్నాను. అలా కాదని నేను దాని మీద వర్క్ చేసి ఆయన ఫ్యాన్స్ కోసం వచ్చేలా వస్తారు కదా. అవును, ఆ ప్రతి సినిమాలోనూ ఉంటుంది అది. కానీ నేను అదేంటంటే ఆల్రెడీ ఉన్నదే చేస్తూ ఉంటారు, నేను సపరేట్ తీయాలని. తీద్దాం అన్నారు, చేశారు. చేసి తిరిగి వెళ్తూ ఫట్మన్ వెనక్కి తిరిగితే ఆ ఠాగూర్ గెటప్లో తిరుగుతారు. ఓకే, తిరిగి ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, దాన్ని లంచంతో కొనదు అని ఒక డైలాగ్ నచ్చింది ఆయనకి. చేసిన తర్వాత నాకు ఎందుకో అది బిగినింగ్ సంథింగ్ ఏదో నాకు ఏదో నచ్చలేదు అది. ఆయనకు కూడా అలా ఉందేమో నాకు తెలియదు. నేను అనే అది ఒకసారి ఒక్కొక్కసారి చేద్దామా అన్న, మామూలుగా నవ్వేరేలా కదా, కరెక్ట్ నాకు అనిపించింది అన్నది అని చేస్తాను అని మళ్ళీ జస్ట్ దానికోసం మళ్ళీ గ్రీన్ మ్యాట్ అది తెప్పించి మళ్ళీ చేసాం. అదొకటి మంచి, అంటే ఆయన ఎంత మామూలుగా అయితే బాగానే ఉందిగా చాలుగా అంటారు, బట్ ఆయనకి లోపల ఉన్నట్టు ఉంది అది. నేను ఎక్స్ప్రెస్ చేయగానే వెంటనే చేయమని అన్నారు, అదొక మంచి జ్ఞాపకం. అయితే ఆ జర్నీ ఉంది చూసారా, జర్నీలో మనకి ఆ ఏజ్ తెలిసి ఇవన్నీ ఇది ఉంటుంది, దాన్ని నన్ను కరెక్ట్ చేయటం ఉంటుంది చూసారా అందంగా. అది మాత్రం నేను ఆ ట్రావెల్లో చాలా చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి. ఓహో, ఏ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలి, మన ఏంటి, మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎంత కామ్గా ఉండాలి అనేది మాత్రం చాలా నేర్చుకున్నాను. అప్పుడు సీరియస్గానే ఉండేవారు సార్, అప్పటికే సైలెంట్ అయ్యారా? ఎవరు ఠాగూర్ కొంచెం రిఫ్రాఫ్ ఉంటాంగా అప్పుడు అదంతా. సరే, ఏమైనా ఇబ్బందికర సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ అయిందా ఠాగూర్ మొత్తం? ఎక్కడ కూడా ఎదురు అసలు ఎప్పుడు
ఇంకొకటి మంచి ఇది ఏంటంటే ఆయనకి ఇంద్రాకి నాకు ఆదికి మేము షూటింగ్ చేస్తుండగా మా ఇద్దరికి అంటే అవార్డులు స్టేట్ అవార్డులు అవును. అనౌన్స్ అయినాయి. నాకు బాగా గుర్తుంది. గండిపేట దీని మీద షూటింగ్ చేస్తున్నాడు. అదొక మంచి అనుభూతి. అన్నయ్య నిజంగా నా జీవితంలో మీరు చిన్నప్పటి నుంచి నాకు స్పెషల్ వ్యక్తి. మేము అంటే నేను ఏది చేసినా మీరున్నారు అనే మీ మీద ఉన్న భయభక్తులు నాకు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. మీ చెవికి ఎప్పుడు నా గురించి మంచి మాట తప్ప చెడ్డ మాట పడకూడదు, వినపడకూడదు అని ప్రతి క్షణం నేను అనుకుంటాను. ఆ జాగ్రత్తగానే అన్నయ్య ఇంట్లో ఒక పెద్దకి ఎలాగైతే భయభక్తులతో ఉంటామో అలా మీ మీద నాకు భయము, భక్తి, గౌరవం అన్నీ ఎప్పుడు కూడా మీరు మీ ప్రజెన్స్లో మీరున్నా లేకపోయినా మీరు మీ దగ్గర పక్కన ఉన్నట్టు అనుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ అన్నయ్య. నాకు నా లైఫ్కి ఒక మంచి బాట వేశారు మీరు. నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చారు. నేను సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు నన్ను అది తలకెక్కించుకోవద్దని చెప్తూ చాలా అది చెప్పలేదు. నేను ప్రాబ్లం వచ్చిందా సార్ మీకు మధ్యలో కష్టంలో ఉన్నప్పుడు? అంటే అదే హెల్త్ పరంగానా లేకపోతే సినిమాలు ఇవి అవి? అలా అని కాదండి. ఎప్పుడైనా మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు బాగా ఏదైనా సినిమా తీసి ఫెయిల్ అయితే నేను బాగా డిప్ అయిపోతాను. ఇప్పుడు పిలిచి ఆయన ఎంకరేజ్ చేసిన, ఆయన చెప్పిన మంచి మాటలు దాంట్లోంచి బయటికి రావాలి అని చెప్పేవి ఉన్నాయి. జాగ్రత్తగా అన్నీ మంచి కూర్చుంటే అన్ని మంచి విషయాలే ఉంటాయి. సార్ ఠాగూర్ ఒక ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది చిరంజీవి గారు? మళ్ళీ ఇంకో సినిమా వెంటనే ఎందుకు పడలేదు? 150 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఒక సినిమాగా ఆయన చేశారు, తర్వాత చేయలే. ఓకే, అందువల్ల పడలేదు మీకు? ఏమో ఆయనైతే చేయలేదు కదా. అవును. ఒకవేళ చేస్తుంటే మధ్యలో ఇంకేమైనా పడేవేమో. సార్ మీరు అనుకున్నారా ఠాగూర్ చేసిన తర్వాత ఈయనతో పాటు మనం జర్నీ చేయొచ్చు, రాఘవేంద్ర గారు లాగా లేకపోతే బి గోపాల్ గారి లాగా, కోదండరామరెడ్డి గారు, మనకి ఎక్కువగా సినిమాలు వస్తాయని అనుకున్నారా? ఆ డేస్ వేరు, ఈ డేస్ వేరు కదండి. అప్పుడు ఏంటంటే అన్నయ్య సంవత్సరం 4 సినిమాలు చేశారు. అవును, 4, 3 అలా చేశారు. ఆ తర్వాత వెరీ స్పెసిఫిక్గా ఆయనకి కథ దొరకడమే కష్టం అయిపోతుంది. ఆయనకి నచ్చేది అంటే ఆయన మీద పెద్ద ఒక అమౌంట్ ఇది అంటే భారీ బడ్జెట్. ఆ తర్వాత ఆయన కొంచెం ఆచితూచి సినిమాలు తక్కువ చేయటం కానీ అన్ని సినిమాలు చేయకూడదు. 150కి ఆయన పిలిచారండి? అన్నయ్య పిలిచారు. ఇప్పుడు నన్ను ఆయన పిలిచి ఇచ్చారు. ఆ జర్నీ ఏంటి సార్? 150కి 5 నెంబరు అప్పటికి అసలు స్వీట్ అయిపోయారు. స్వీట్గా అదే నా జీవితంలో ఐ వాజ్ ఎంజాయ్డ్ అండి వర్కింగ్. అసలు ఎప్పుడు తెల్లారది, ఎప్పుడు షూటింగ్కి వెళ్ళిపోదాం అనే అంత ఆనందంగాను అంత హ్యాపీగానే ఉండేది. సరే, అప్పుడు ఠాగూర్కి 150కి ఈ గ్యాప్ కానీ ఆయన మాట్లాడే తీరులో కానీ లేకపోతే ఆయన పలకరించే అభిమానులు కానీ ఆయన నటించే తీరుని కానీ ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపించారా? అప్పుడు ఆ స్పీడ్ అదే కంటిన్యూ అయిందా 150లో కూడా? ఎక్కడ ఇప్పుడు మీకేం తెలిసిందా? లేదు, జనరల్గా మీకు తెలుస్తుంటది కదా, స్క్రీన్ మీద వేరు, బియాండ్ స్క్రీన్ వేరు కదా. లేదు, అప్పుడు ఎక్కువ సీరియస్గా ఉండేవారు. చాలా చాలా కోపం ఆయనకి. అంటే ఏదైనా చిన్న ఒక సెట్లో కరెక్ట్గా సెట్ రియలిస్టిక్గా లేకపోతే పగిలిపోయేది, మామూలుగా ఉండేది. అంత కోపం ఆయన. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి మనం అంటే ఆయన అలా ఉంటారని మేము ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవడం. ఫస్ట్ నేను అందరికీ పిలిచి చెప్పాను, ఆయన ఏ రోజు ఇరిటేట్ అవ్వకూడదు. ఆయనకి సెట్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇరిటేట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని పువ్వులా చూసుకోవాలి. అంటే ఎందుకురా బాబు అన్నట్టు ఉండకూడదు. ఆయన హ్యాపీగా ఉండాలి షూటింగ్ అనే టైప్లో చేస్తారు. క్రూ అంతటితోటి కూడా బాగుంటారండి ఆయన. చిన్న పెద్ద తారతమ్యాలు లేకపోతే ఒక కెమెరామెన్ అనో లైట్ బాయ్ అనో అందరినీ కొద్దిగా అభిమానంగా ఉండడం ఆ టైప్ ఉంటుందా? అలాగే ఉంటారు, పలకరించడం. అసలు ఎవరితో ఇదే. సరే, డ్యాన్సుల విషయానికి వస్తే
మీరు చాలా మందితో చేశారు, వాళ్ళు కూడా అద్భుతమైన డాన్సర్లు, జూనియర్ ఎన్టీఆర్ గారు అనివ్వండి, వేరే ఉండి చిరంజీవి గారికి వాళ్ళకి కంపేర్ చేస్తే ఈ ఏజ్లో ఉన్న చిరంజీవి గారు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు ఆల్ ఒకళ్ళతో కంపేర్ చేయొద్దు కానండి, డాన్స్ కింగ్ ఆయన. హ్మ్. ఏదో ఆ పాట మ్యూజిక్ వేసేదేటికి మనిషి మారిపోతాడు ఆయన. ఆయనకి అంత ఇష్టంను, అలాగే సాంగ్ మీద జడ్జిమెంట్ కూడా భలే ఉంటుందండి. ఓకే. ఆయన ట్యూన్ విని ఇది హిట్ అన్నారంటే హిట్, కథ అయినా ఆయన జడ్జిమెంట్ సూపర్ అండి. ప్రాక్టీస్ చేస్తారండి ముందు ఏది? సాంగ్కి ముందు? సాంగ్కి ముందు నేను పెద్ద డాన్సర్ కదా అని తేలిగ్గా తీసుకోరు సార్ ఆయన. ఓకే. ఆయన సాంగ్ ముందు నుంచి సాంగ్ వస్తుంది సో అండ్ సో డేట్కి అని అంటే 10 రోజుల ముందు నుంచి మొత్తం ఫుడ్ మానేస్తారు, ఒక లిక్విడ్ డైట్ లాగా చేస్తారు, దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, అది వింటూ కొరియోగ్రాఫర్ చెప్పిన మూమెంట్స్ అవి ఇవి కీ మూమెంట్స్ ఏమున్నాయో అవి అందంగా ప్రాక్టీస్ చేస్తాడు ఆయన. ఈజీగా తీసుకోరు ఆయన. సార్ ఆయన పాటలో మీకు బాగా నచ్చింది మీ డైరెక్షన్లో చేసిన 2 మూవీస్లోని ఏది అద్భుతంగా ఆహా ఇదిరా పాట అంటే ఇదిరా అని? కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి విత్ ఎక్స్ప్రెషన్తో కూడా ఒక చోట అభిమానం రక్తం పంచిన తమ్ముళ్ళే అవును. అక్కడ ఒక ఇది ఉంటుంది, ఆ కళ్ళు ఇది చాలా ఇష్టం నాకు. ఆ సినిమాకి నేను సైతం సాంగ్ ఒకటి, అది మణిశర్మ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమొస్తుంది దీన్ని ఎలా చేస్తాడు తిను అని అనుకుంటున్న టైంలో ఒక రిథం పంపాడు. నాకు పిచ్చి వచ్చింది అసలు, భలే నచ్చింది అసలు. అన్నయ్య వినగానే సూపర్ హిట్ అన్న ఫీలింగ్ వచ్చింది. అది గూస్ బంప్స్ వస్తుందండి ఆ పాట ఇప్పుడు విన్నా సరే. అది మళ్ళీ 150లో మిమ్మీ మిమ్మి సాంగ్ అయితే అది ఎంత బాగుంటుందో నాకు. అవును. నెక్స్ట్ సాగర్ తీరానా చాలా బాగుంది. సార్ ఆయన డైట్ అంటున్నారు కదా, అసలు ఏ డైట్ తీసుకుంటారు సార్? ఏది బాగా ఇష్టంగా తింటారు? ఏది ఎక్కువ తినరు, తిన్నది ఇంటి దగ్గర నుంచేనండి క్యారెట్స్ ఈ లోకల్లో ఈ సరౌండింగ్స్ ఉంటాయి. ఆయన ఇల్లే 7 స్టార్ హోటల్. అవును, మీ అందరికి కూడా వస్తుంటాయట. అందరికి 7 స్టార్ హోటల్. ఏది బాగా ఇష్టంగా ఇస్తారంటే? ఏమో అంటే అన్నీ కొంచెం 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 తింటారు, వస్తాయి చాలా రకాలు వస్తాయి, అందులో కొంచెం కొంచెం తింటారు. సో మరి అప్పుడు అది కూడా తినరా సార్? చిరంజీవి గారితో మరి వివి వినాయక్ గారు ప్రేక్షకులు చాలా ఎదురు చూస్తుంటారు, మళ్ళీ ఏమైనా ఇంకో సినిమా పడుతుందా? ఏమైనా ఉందా? స్క్రిప్ట్ ఏమైనా రెడీ అవుతుందా? పడవచ్చు, బట్ నా ప్రయత్నం అయితే చేస్తున్నాను, ఆకుండా ప్రయత్నిస్తున్నాను మంచి కథ కోసం. అంటే ఎలాంటి కథ అనుకుంటున్నారు సార్ ఈసారి చిరంజీవి గారితో? అలా అని కాదు, మంచి కథ ఏదో ఒకటి స్ట్రైకింగ్గా అనిపిస్తే దానికి బాగుంటుందని నాకు అనిపిస్తే డెఫినెట్గా జరుగుతుంది. సార్ ఆయనకి ఏమైనా ఎప్పుడైనా మాటల్లో చెప్పడం ఉంటుంది, అబ్బా ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి నా ఎంటైర్ కెరీర్లోని అని డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా చిరంజీవి గారికి? ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చిందా మాటలో? అలాగేం లేదు, అన్నీ చేశారు ఆయన. ఆయనకి ఇప్పుడు కొత్తగా 150-160 సినిమాల తర్వాత ఏముంటుంది అంటే ఒక ఎన్టీ రామారావు గారిని చూసుకోండి, ఒక కృష్ణ పాత్ర, ఒక రామ్లేన్, ఇలాంటి అద్భుతమైనది. కృష్ణ గారి విషయంలో చూస్తే అల్లూరి సీతారామరాజు అండి, నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే ఒక ప్రేమాభిషేకం, అలాంటిది అంటాడు. అంటే ఒక అద్భుతంగా ఉండాలి, ఇంకా ఇంతకు మించింది ఇంకా లేదు చాలు ఈ సినిమాకి. నాగార్జున గారిని చూసిన అన్నమయ్య లాంటి క్యారెక్టర్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నేను అనేది ఆ టైప్లో. అలాగేమీ అనుకోరండి ఆయన, అంటే ఆ టైం లైన్స్ వేరు, ఆ ఇది వేరు, ఈయన ఎంచుకున్న మార్గం వేరు కదా, ఈయన ఎంచుకున్న మార్గం వేరు. బట్ అప్పుడప్పుడు ఇప్పుడు స్టేట్ రౌడీలో అర్జునుడు క్యారెక్టర్ ఉంటుంది. అవును, చిన్న షాట్, ఒకటే సీన్ అయినా కూడా భలే ఉంటారు దీంట్లో. అలా మొన్న సైరా అదే దీనికోసం తీసింది సైరా. అలాగా ఏదైనా అంటే ఒక క్యారెక్టర్ ఇది చేయలేను అనేది, అంటే ఆయనకి తెలుసు ఆయన గురించి, నా సూటబిలిటీ ఏంటి, నన్ను జనం ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఆయనకి అన్నీ తెలుసు, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది అన్నీ తెలుసు ఆయనకి. సార్ మీకు ఏమనిపిస్తుంటుంది చరణ్ని చూసిన, చిరంజీవి గారు వారసుడిగా ఈ వస్తున్న నేపథ్యం అది అసలు మాకు మహావృక్షం అయిపోయింది అది. చిరంజీవి గారిలో అంత స్వీట్నెస్, అంత నేను చెప్పాను కదా, ఆ కోపం, అంత కోపం వైల్డ్గా ఉండే ఆయన, అలా ఆ కోపం తగ్గి అలా ఉండడానికి కారణం నేను చరణ్ బాబు అనుకుంటాను. ఓకే. అంటే
ఆయనకి ఇంకా ఎంతైనా ఇంక చరణ్ బాబు లాంటి ఒక వారసుడు వచ్చాడు నాకు అనే ఒక తృప్తి ఆ, ఆ, చాలు అనే ఆయనకి ఇంకా నాకు దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన కీర్తి ప్రతిష్టలు, ఆయన లివింగ్ అది కాకుండా ఆయన లెగసీని కంటిన్యూ చేసే ఓ వారసుడు నాకు ఇచ్చాడు భగవంతుడు. ఎప్పుడన్నా అది చెప్తుంటారు సార్, అవి పంచుకుంటుంటారా ఆయన అనరు ఆ కానీ నేను మెమరీస్? గమనిస్తా. నేను ఊరికే ఆయన చరణ్ బాబుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అది చరణ్ బాబు కూడా ఆ ఇది ఫీల్ అవుతాడు. పెద్ద సినిమాలో చూసి నాకైతే అసలు ఏంటో అసలు ఇంకెవరు కనిపించలేదు కదా. అవును, ఇప్పుడు ఆ సినిమా ఆడడానికి ఏకైక కారణం చరణ్ బాబు. అది ఇనానిమస్గా ప్రతి వాళ్ళు అనేది రామ్ చరణ్ యాక్టింగ్, రామ్ చరణే సినిమా, అవును, తన కష్టమే సినిమా అని అంత గొప్పగా మాట్లాడిన సినిమా అది. డెఫినెట్గా ఆ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అవును, కావాలి నేనైతే కూడా. అనుకుంటున్నాను. అన్నయ్య మళ్ళీ మీరు ఇంకా చాలా చాలా ఇంకెన్నెన్నో బర్త్డేలు చేసుకుని మీ ఇన్స్పిరేషన్తో మిమ్మల్ని మీ వల్ల ఇన్స్పైర్ అయిన నేను చాలా బాగున్నాను. అలాగే నాలాగే ఇంకా చాలామంది బాగున్నారు. ఎవరు స్టేజ్ ఎక్కినా మీ అభిమానిగానే ఉన్నారు ఈరోజు సినిమా ఇండస్ట్రీలో. చాలామంది డైరెక్టర్స్ కావచ్చు, చాలా టెక్నీషియన్స్ కావచ్చు. ఇలాగా ఇంకా మీరు ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి, మీరు ఎంతోమందిని దీవించాలి, మీరు ఎంతోమందికి బ్యాక్ బోన్గా ఉండాలి. నేను మనస్ఫూర్తిగా మీరే మా ధైర్యం, మా స్థైర్యం, మేమంతా మీ సైన్యం. థ్యాంక్ యూ అన్నయ్య. లవ్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు. ఇది వినాయక్ గారితో చిరంజీవి బర్త్డే స్పెషల్. మరో కథతో మరో స్పెషల్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.